శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్దే. అంబాత్రయ క్షేత్రానికి విచ్చేసినటువంటి సద్భక్తులకందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను అందజేస్తూ, పీఠంలో జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి మహోత్సవాలలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మహోత్సవం అంబువాచి మేళ. అంబువాచి మేళను పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా రచించడం జరిగింది. అంబువాచి మేళ అనేది కేవలం కామాఖ్యలో మాత్రమే జరిగేటటువంటి ఒక మహాయజ్ఞం, అత్యద్భుతమైనటువంటి విశ్వజనీతమైనటువంటి గొప్ప పండగ, గొప్ప ఉత్సవం. మనం అంబాత్రయ క్షేత్రంలో ఎందుకోసం ఈ అంబువాచి మేళను రచించామంటే, అమ్మవారితో ఒక చిన్న ప్రశ్న నేను వేశాను. ఆ యోనికుబ్జ తంత్రం ప్రకారంగా అమ్మవారిని అడిగినటువంటి ధర్మం ప్రకారంగా అమ్మవారు నా దర్శనంలో లోపలికి చెప్పినటువంటి చిన్న ఆ అంశాన్ని ఈ అంబువాచి మేళ కింద మనం కన్వర్ట్ చేసాం, అంటే మార్చామన్నమాట. దాంట్లో భాగంగానే పోయిన సంవత్సరం కామాఖ్యదేవి ఆలయంలో జరిగేటటువంటి ఉత్సవాన్ని అంబాత్రయ క్షేత్రంలో కూడా మనం ఏర్పాటు చేశాం. కామాఖ్య దేవాలయంలో సర్వసమ్మతమైనటువంటి ధర్మాన్ని అనుసరించి దేవి ఇచ్ఛాపూర్తిగా ప్రకృతి ధర్మాన్ని, దేవీ తత్వ విధిని అనుసరించి అక్కడ కామాఖ్యదేవి యొక్క ఉత్సవం జరుగుతుంది. అమ్మవారు సంవత్సరానికి ఒక్కసారి ఋతుధర్మాన్ని ఆచరిస్తుంది, అనుసరిస్తుందని చెప్పేసి ప్రతీది. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంబాత్రయ క్షేత్రంలో అంటే, దేవాలయం గర్భాలయం లోపల యోని దీపాన్ని ప్రతిష్ఠిస్తాం. ఆ యోని దీపం ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి గర్భాలయం లోపల నుంచి అంతరాలయం వరకు, విజయ చాముండేశ్వరి ముందుండే వాకిలి వరకు మొత్తం కుంకుమతో నింపుతాం. మొత్తం కుంకుమతో నింపి దేవాలయాన్ని 3 రోజుల వరకు ఎవరు కూడా ఆలయ ప్రవేశం చేయకుండా జాగ్రత్త పడతాం. ఈవెన్ ఆచార్యులు కూడా లోపలికి వెళ్ళరు. ఆలయం బయటనే యోని స్వరూపమైనటువంటి శ్రీచక్రమునకు అర్చన చేసి అమ్మవారికి సంబంధించినటువంటి ఉపచారములన్నీ కూడా ఆలయం బయటనే చేస్తారు. ఇది పోయిన సంవత్సరం మనం పాటించినటువంటి అంబువాచి మేళ యొక్క విధి. ఈ సంవత్సరం కూడా అమ్మవారితో ఆజ్ఞ తీసుకొని యోనికుబ్జ తంత్రం ప్రకారంగా, యోని తంత్రం ప్రకారంగా, శ్రీ విద్య తంత్రం ప్రకారంగా, భగవతి తత్వవిధి ప్రకారంగా, దేవి ఉపాసన విధి తత్వం ప్రకారంగా అంబాత్రయ క్షేత్రంలో జూన్ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అంబాత్రయ క్షేత్రంలో అంబువాచి మేళ జరగనున్నది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మేళ, ఉత్సవం, మహాయజ్ఞము కూడా. ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి అలుముకుంటుంది ఈ 3 రోజులు కూడా. అంబాత్రయ క్షేత్రంలో జూన్ 22వ తారీఖు వరకే ఎవరైనాను ఆలయ ప్రవేశం చేయడానికి అవకాశం ఉన్నది. 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎవరు కూడా ఆలయం లోపలికి ప్రవేశం ఉండదు. బయటి నుండే అమ్మవారిని దర్శించుకోవాలి, బయటి నుంచే నమస్కారం పెట్టుకొని వెళ్ళాలి. రుద్రశూలాన్ని తాకడం కానీ, ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఎవరికి ఉండదు. ఎందుకంటే యోని దీప ప్రవేశం అవుతుంది, ఆలయం అంతా కుంకుమతో పరుస్తారు కాబట్టి ఎవరికి కూడా అవకాశం ఉండదు. జూన్ 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగేటటువంటి అంబువాచి మేళలో, ఈ మహాయజ్ఞంలో, ఉత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. శుభమస్తు. శ్రీమాత్రే నమః.